తుఫాన్ అంటే సముద్రంపై ఏర్పడే భారీ గాలి తుఫాను. ఇది వాతావరణ పీడనంలో వచ్చిన తేడాల వల్ల ఉత్పన్నమవుతుంది. సాధారణంగా తుఫాన్లు ఉష్ణమండల సముద్రాలపై, ముఖ్యంగా వేడినీటి ప్రాంతాల్లో రూపుదిద్దుకుంటాయి. ఈ తుఫాన్లు చాలా వేగంగా వీస్తూ తీర ప్రాంతాలకు చేరుకున్నప్పుడు భారీ వర్షాలు, గాలులు, అలలతో విధ్వంసం సృష్టిస్తాయి. తుఫాన్ ఏర్పడడానికి ప్రధాన కారణం సముద్రం మీద ఉన్న నీటి ఉష్ణోగ్రత. సముద్ర జలాలు 26 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ వేడి గాలిలో నీటి ఆవిరిని పైకి లేపుతుంది. పైకి లేచిన ఆవిరి చల్లబడుతూ మేఘాలుగా మారుతుంది. ఈ ప్రక్రియలో విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అదే తుఫానుకు ఇంధనం లాంటిది. ఆ శక్తి కారణంగా గాలులు సుడిగుండంలా తిరుగుతూ తక్కువ పీడన కేంద్రం చుట్టూ వేగంగా కదలడం మొదలవుతుంది. తుఫాన్లు సాధారణంగా 3 దశల్లో అభివృద్ధి చెందుతాయి: డిప్రెషన్, డీప్ డిప్రెషన్, చివరగా సైక్లోన్. వాతావరణ విభాగం తుఫాను తీవ్రతను గాలి వేగం ఆధారంగా వర్గీకరిస్తుంది. కొన్నిసార్లు ఈ తుఫాన్లు తీరానికి దెబ్బ తగిలినప్పుడు వందల కిలోమీటర్ల దూరం వరకు విధ్వంసం సృష్టిస్తాయి. తుఫాన్లకు వివిధ ప్రాంతాల్లో భిన్న పేర్లు ఉన్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్, పసిఫిక్ సముద్రంలో టైఫూన్ అని పిలుస్తారు. తుఫాన్లను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాకపోయినా ఆధునిక సాంకేతికతతో ముందుగానే హెచ్చరికలివ్వడం ద్వారా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించవచ్చు. తుఫాన్ల సమయంలో సురక్షిత ప్రదేశాలకు వెళ్లడం, ప్రభుత్వ సూచనలను పాటించడం చాలా అవసరం.